ఇంకా బ్యాలెన్స్ ఉందా? ఇంకా సగం డిఫరెంట్ ఉంది 2 lakh లోపల. ఓకే. ఇది ఒక్కటే 1% చేసిందంటే ఇది ఒకటి కరెంట్ బిల్ ఒకటి చేసిండు. కొంతమంది అందులో కూడా కొంతమందికి ఆగుతోకలు ఉన్నాయి, అట్లేం లేదు. రుణమాఫీ కాలేదు. ఎన్ని ఎకరాల భూమి ఉంది నీకు? బ్యాంకులో ఎంత అప్పు ఉంది? 2 లక్షలు, 1,40,000 సెంటి. అయితే 50,000 ఇంట్రెస్ట్ అయింది. దాన్ని రెన్యువల్ చేసినాము కూడా. రెన్యువల్ చేస్తే కూడా 3 ఏళ్ళ కట్టాక ఇది కాలేదు. ఓకే. మరి రైతు బంధు పైసలు వచ్చినాయా? రైతు బంధు పైసలు కూడా రాలేదు. ఎట్లుంది మరి ప్రభుత్వ పాలన 1 year? ఇట్టే ఉన్నది, ఇట్లా ఎండిపోయినట్టే ఉన్నది. ఏం పంటలు పెడతలేము, ఏం లేదు. రైతు బంధు పైసలు పడ్డాయా? రైతు బంధు ఒక్కొచ్చారు ఏ ఇస్తలేదు ప్రభుత్వం? మరి ఇస్తున్నది కదా. 1 ఎకరది ఇస్తుండే ఎక్కువచ్చినా కానీ ఇప్పుడు పడలేదు. ఇప్పుడైతే ఇవ్వలేదు. అదే పింఛన్ ఇస్తున్నాడు, పింఛనే ఇస్తున్నాడు 2,000. ఓకే, 2,000. ఎన్ని వేలు ఇస్తున్నాడు? 4,000 ఇస్తున్నాడు అంట, కానీ ఇక మనకు ఇచ్చుడే 2,000. ఓకే. ఏం పేరు నీ పేరు? నా పేరు రామయ్య. మరి 2,000 టైంకి వస్తున్నాయా రామయ్య? ఇక అయితే సరిపెట్టుకుంటాం అంతేనే, ఎట్లనేమో ఉన్నంత. 2 సార్లు యాసంగి పడకపోయా, రబ్బీ పడకపోయా, పబ్లిక్ ఇబ్బంది పడకొచ్చిరా. రుణమాఫీ అయిందేమో కదా? రుణమాఫీ కొంతమందికి అయినాయి, కొంతమంది కాలేవు. 2 లక్షలు కానీ లేవు, కొంత అమౌంట్ బి రాలేవు అసలు. అంత సంగతి. మరి అన్ని పథకాలు అమలు అవుతున్నాయా ఈ ఊళ్ళో? బతుకమ్మలు అంటే ఉన్నాయి, పాతే. పాత అంటే పాతే అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు నడుస్తున్నాయి. కానీ పెన్షన్ ఎంత ఇస్తున్నారు? 2,000, 4,016 రూపాయలు అన్నాడు. అదే 2,016 రూపాయలు పడుతుంది. ఇంకంతే సంగతి. మరి ఎట్లా అనిపిస్తుంది ప్రభుత్వ పాలన? ప్రభుత్వ పాలన కొద్దిగా దానికి దీనికి డిప్రెస్ ఉన్నది. అంటే ఇది బాగుందా? ఇది బాగుందా? ఇది కేసీఆర్ది బాగుందా? కేసీఆర్దే బాగుండే. అయితే టైంకి రైతు బంద్ వేస్తుండే, టైంకి పింఛన్ కరెక్ట్ పడుతుండే, చెప్పక ముందు వస్తుండే. ఇప్పుడు నానా ఇబ్బందులు ఉంటే బి రాకొచ్చినాయి. అవునా? అంతే. ఓకే. మరి రేషన్ కార్డు ఇస్తామన్నారు, ఇచ్చారా? యాడిచ్చారు చెప్పుడు యాడొచ్చినాయి. చెప్పుకోం సర్పంచ్ ఎలక్షన్ అప్పుడు అనిపిస్తుంది. అంతేనా? వచ్చినాయి రాంది అప్పుడు చెప్తారు పబ్లిక్. ఓకే ఓకే రైటే. అన్న ఏం పేరే నీ పేరు? నా పేరు జార్జి. వాళ్ళ తడాక సర్పంచ్ ఎలక్షన్ అని అన్నాములని మొత్తం చేసి దక్కించారు. అన్నాములని మొత్తం చేసి వాళ్ళు రైతులకు. ఎవరు రైతులు అడగలేదు. వాళ్ళు ఏమేమి 6 చెప్పి హామీలు ఇస్తామని ఇవ్వాలి పబ్లిక్. ఇస్తేనే ఊళ్ళకి మీటింగ్ పెట్టి ఇస్తాం. పెట్టని ఏళ్ళ కొట్టినాక ఉంటాం. ఇస్తామన్నా ఇవ్వాలి. రుణమాఫీ అన్నాడు. అలా కొంతమంది కానీ కానుల ఒక్కొక్కరు అన్న మాట్లాడిన చెప్పే. ఇప్పుడు పబ్లిక్ ఏ అడగలేదు, అన్నారు మీరు ఇస్తామని. అవి మీరు అన్నయ్య ఇవ్వండి పబ్లిక్. 4,000 పింఛన్ ఇస్తామన్నారు పబ్లిక్. మరి ఇవ్వాలి రైతు బంధు. ఇది మెయిన్ రైతు బంధు మెయిన్ అన్ని ఏం లేదు. ఉంటుందా ఊర్లలో? కరెంట్ వస్తుంది, పోతుంది, 10 సార్లు వస్తుంది, పోతుంది. కేసీఆర్ ఒక పోతున్నారు అప్పుడు వస్తుంది కరెంట్ అప్పుడు. మరి ఇప్పుడు పోతే అటు పోతే ఇటు. మరి ఊళ్ళలో మాట ఇచ్చి మాట తప్పితే ఏమంటారు? అంటారు. ఇక మీకు ఏమంది అన్ని తెలిసి మీకు ఏమంటారు? కరెంట్ వస్తుంది పోతుంది, దాన్ని ఏం దగ్గర. ఇప్పుడు ముఖ్యమంత్రి మాట ఇచ్చి మాట తప్పిండు. ఊళ్ళల్లో కూడా పెద్ద మనుషులు మాట ఇచ్చి మాట తప్పితే వాళ్ళని ఏమంటారు? ఏమంటారు ఇక అందరూ చూడండి. ఓకే రైట్. ఏం పేరే? అదేంటి సార్, ఇక నాకు ఇంత లోనే ఉండే, రుణమే కాలేదు. 30,000 ఉండే కానీ నాకు కాలేదు సార్. అంతే కాలేదా? 30,000 కూడా కాలేదా సార్? 2 లక్షల దాకా అయిందని చెప్తున్నాడు. నాకు కాలేదు. నీకు కాలేదా? ఆ బ్యాంకు తప్పుతోని కాలేదు అంటేనే నేను అన్నది మేడం. మళ్ళా సరి చేసి పంపింది కానీ మళ్ళా రాలేదు. అంతే. రైతు బంధు పైసలు పడుతున్నాయా? రైతు బంధు పడ్డాయి. ఇప్పుడు వాళ్ళే పడ్డాయి. కేసీఆర్ పేర్లు పడ్డాయి. ఏమన్నా మరి గ్యాస్ మాపైందా? కరెంట్ బిల్లు మాపైందా? కరెంట్ బిల్ మాపేది. కరెంట్ బిల్లు, గ్యాస్ కాలేదు ఇంకా.
నంది వాళ్ళు ఆడతారు సార్ కోడన్లో తెలియదు అది మారిపోయింది కానీ తెలియదు. పెన్షన్ వస్తుందా? వస్తుంది సార్ ఎంత వస్తుంది? 2000 వస్తుంది. మరి ఎంత ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి? 4000 16 ఇస్తాడు ఇంకెంత. మరి ఇప్పుడు ఎంత వస్తుంది? అదే 2000 వస్తుంది సార్. ఏడాది అయిపోయా, ఏడాది అయిపోయి సంవత్సరం గడిచిపోయి. మరి అడుగుతలేరా రేవంత్ రెడ్డి? ఎవరు అడగాలి సార్, ఇక అడిగేటోళ్ళు ఎవరికి ఇస్తాడేమో అంతే. సరే అందరికీ అన్నీ అందుతున్నాయి, మేము ఇస్తున్న గ్యారంటీలు అన్నీ అమలు అవుతున్నాయి, ఎవరికి ఏం మోసం చేసేది లేదని ముఖ్యమంత్రి అంటున్నాడు. అది నిజమేనా? అవును సార్ అంటున్నాడు అన్నమాట. అయితే మరి నిజమేనా? అది నిజమే, అందుతున్నాయా? మరి ఆడంతున్నాయి సార్, ఇక చెప్తున్నాడు కానీ అందుతలేవు. దగానా? అతను చెప్తున్నాడు కానీ అందుతలేవు అన్నమాట. పబ్లిక్ చూతే చేస్తా ఇక గంతే సార్, ఇక గట్టెలు అవుతున్నది ఇక పని. రైటే. అంతే సార్.